రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. రాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడవగా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోగమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనారంభుతో ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రీతిగా దేవుని వాక్యమును బట్టి మనమందరము కూడా సమావేశపరచబడి దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా మనలను మనము సమర్పించుకొని బలపరచబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనందరము ఆయన రాకడలో ఎత్తబడాలని ఈ రీతిగా కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనలందరినీ కూడా సమావేశపరిచిన ఆ దేవాది దేవుని పరిశుద్ధ నామమును మహిమపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మిమ్ములను మీ కుటుంబాలను హృదయపూర్వకముగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని రాకడ కొరకు మనలందరము కూడా సిద్ధపరచబడదాం. ఈరోజు మనము ధ్యానము చేయనైన అంశము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నేర్చుకునబోయే అంశము గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లుగా యేసు ప్రభువారు రెండవసారి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడ్డప్పుడు ఏ రీతిగా అయితే గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుస్తాడో మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు కూడా ఆయన ఎదుట పోగు చేయబడిన సమస్త మనుషులలో నుండి యేసు ప్రభువారు కూడా ఈ యొక్క మేకలలో నుండి గొర్రెలను వేరుపరచనై ఉన్నాడు. ఈరోజు అదే అంశమును మనము ధ్యానము చేయబోతున్నాం. గడిచిన అంశములో గోధుమలు గురుగులు అనే వాక్యాన్ని మనము నేర్చుకొని మనల్ని మనము వాక్యములో బలపరచబడ్డ రీతిగా ఈరోజు ప్రియులారా మేకలలో నుండి గొర్రెలు వేరుపరచబడే రీతిని మనము ధ్యానము చేయనై ఉన్నాం. వర్తమానం యొక్క ముగింపులో మనము గొర్రెల వలె ఉన్నామా, మేకల వలె ఉన్నామా? మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినప్పుడు ఆ గొర్రెల గుంపులో మనం ఉన్నామా, మేకల గుంపులో మనం ఉన్నామా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకొని ఆత్మవిమర్శన చేసుకొని ఆత్మీయంగా బలపరచబడదాం, ఆధ్యాత్మికముగా ప్రభు సన్నిధిలో ఎదుగుదాం, ఆయన రాకడలో ఎత్తబడదాం. అయితే ప్రియులారా, ఇప్పుడు మనము నేర్చుకున్న అంశము చూడండి. 33వ వచనము, తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టెను. ఎంత అద్భుతమైన మాట చూడండి. అవును, యేసు ప్రభువారు ఈ లోకంలో తన పరిచర్యను ముగించుకొని తాను చెప్పిన రీతిగా ఇదిగో నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన లేస్తాను అన్నట్లుగా ఆయన తిరిగి పునరుత్థానుడై 3వ దినాన లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిన దేవుడు వెళ్తూ వెళ్తూ మనకు ఒక వాగ్దానం చేశాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు నేను స్థలములు సిద్ధపరుస్తాను, ఇదిగో తిరిగి నేను త్వరగా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. ఆయన వాగ్దానము చేసిన రీతిగా త్వరలో రానయ్యున్నాడు. వచ్చుచున్నవాడు ఇక ఆలస్యము చేయక వచ్చును. అవును ప్రియులారా, మనందరము కూడా చివరి దినాల్లో జీవిస్తున్నాం, ఈ కడవరి దినాల్లో జీవిస్తున్నాం. అందుకే ఈ కడవరి కాలములో ఉన్న మనమందరము కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడినట్లుగా కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమాన్ని మనందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ కార్యక్రమము ఎంతో బాధ్యతతో, ఎంతో ప్రయాసముతో, ఎంతో ప్రార్థనతో జరుగుతున్నది ప్రియులారా. కనుక మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. అయితే ఆయన తిరిగి రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు సమస్త మనుషులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. పోగు చేయబడినటువంటి ఆ మనుషులలో నుండి చూడాలి 33వ వచనము,
కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టుకున్నాడు. కుడివైపున ఒకరిని అనగా గొర్రెలను, ఎడమ వైపున ఇంకొకరిని అనగా మేకలను నిలబెట్టుకొని అప్పుడు అంటాడు, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు నీతిమంతులు, పైన చూడండి ప్రియులారా, కుడివైపున గొర్రెలను నిలబెట్టుకున్నాడు అంటే గొర్రెలు అనే పదం వాడాడు. ఇప్పుడు 37వ వచనం వచ్చేసరికల్లా ఆ కుడివైపున ఉన్న గొర్రెలను చూచి అంటాడు, నీతిమంతులు అనే పదాన్ని వాడుతున్నాడు. అప్పుడు ఈ నీతిమంతులు రాజు, మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు వారిని చూచి అంటున్నారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉన్నావు అనగా ఈ మాట వారు ఎందుకు అనవలసి వచ్చింది అంటే, కుడివైపున ఉన్న వారిని చూచి అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. అనగా ఈ కుడివైపున ఉన్నటువంటి గొర్రెలు చేసిన పని ఏంటంటే, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టారు, దప్పిగా ఉన్నప్పుడు దాహం ఇచ్చారు, పరదేశిగా ఉన్నప్పుడు చేర్చుకున్నారు, దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు, రోగిగా ఉన్నప్పుడు చూడవచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వచ్చారు. ఇది ఈ గొర్రెలు ఉన్నట్టు చేసినటువంటి పని. కుడివైపున ఉన్నటువంటి గొర్రెలు చేసినటువంటి పని. ఈ కుడివైపున ఉన్న గొర్రెలు నీతిమంతులు అనే పదాన్ని 37వ వచనంలో మనం చదువుతున్నాం. ఈ నీతిమంతులు అడుగుతారు, అయ్యా, నువ్వు ఎప్పుడు ఆకలిగొని ఉన్నావు, ఎప్పుడు దప్పిక కొని ఉన్నావు, ఎప్పుడు రోగిగా ఉన్నావు, ఎప్పుడు చెరసాలలో ఉన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, నీకెప్పుడు మేము సహాయము చేశాము అని తండ్రిని అడిగినప్పుడు తండ్రి చెప్పిన సమాధానం ఏంటంటే, చూడండి ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే, అందుకు నీతిమంతులు, ప్రభువా, నువ్వెప్పుడు ఆకలిగొని ఉన్నావు, ఎప్పుడు దప్పిక కొని ఉన్నావు అని ఈ రీతిగా అడిగినప్పుడు 40వ వచనం చదువుకుందాం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును బట్టి మనము చాలా శ్రద్ధగా ఆసక్తితో మనం ఆలోచన చేద్దాం. నీతిమంతులు అంటున్నారు, అయ్యా, నీకు ఎప్పుడు చేశాం మేమని. 40వ వచనంలో యేసు ప్రభువు వారు అన్నారు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు గనక నాకు చేసినట్లే. అంటే కుడివైపున ఉన్నటువంటి గొర్రెలు అనగా నీతిమంతులు చేసిన పని, ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టారు, దప్పికగొన్న వారికి దాహము తీర్చారు, దిగంబరులుగా ఉన్న వారికి వస్త్రాలు ఇచ్చారు, రోగిగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చూశారు, వారిని పరామర్శించారు, చెరసాలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు, వారిని పరామర్శించారు. ప్రియులారా, నీతిమంతులు చేసినటువంటి పని. అందుకని లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఈ నా రాజ్యములో మీరు ప్రవేశించండి, ఈ రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి అని యేసు ప్రభువారు ఆ గొర్రెలను అనగా నీతిమంతులను చూచి మాట్లాడినటువంటి మాట ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుతున్నాం. ప్రియమైన సంగమా, నా ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? మనం పై భాగంలో చూసినప్పుడు సమస్త జనులు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు రెండవసారి ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఆ పోగు చేయబడినటువంటి మనుషులలో నుండి ఆయన గొర్రెలను వేరుపరుస్తాడు, మేకలను కూడా వేరుపరుస్తాడు. కుడివైపున గొర్రెలని నిలబెట్టుకుంటాడు, ఎడమ వైపున మేకలను నిలబెట్టుకుంటాడు. కుడివైపున ఉన్న గొర్రెలను చూచి, మీ కొరకే ఈ రాజ్యాన్ని సిద్ధపరచాను, ఈ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనండి అని అంటున్నాడు. అంటే వారు చేసిన క్రియలు నీతి క్రియలు, వారు జీవించిన జీవితము నీతి జీవితము. నీతి అనే వస్త్రాన్ని వారు తొడుక్కున్నారు, నీతి క్రియలు కలిగి జీవించారు, నీతిగా బ్రతికి ఉన్నారు. నీతిమంతుడైన యేసు ప్రభువు వారిని ఆరాధిస్తూ తమ క్రియలు నీతిగా మార్చుకున్నారు. ప్రియులారా, అందుకే వారు లోకము పుట్టినది మొదలుకొని వారి కొరకే సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యమును స్వతంత్రించుకునే గొప్ప భాగ్యం ఆ గొర్రెలకిచ్చాడు. అంటే ఆలోచన చేద్దాం. ఈ రోజున ఎటువైపున నువ్వు నిలబడబోతున్నావు? నీ క్రియలు ఎలా ఉన్నాయి? మన నీతి మురికి గుడ్డలుగా ఉన్నదేమో ఆలోచించాలి.
మన భక్తి శక్తి లేని భక్తిగా ఉన్నదా? ఆ భక్తిలో ఉండే శక్తిని పొందుకున్న వారిగా మనం ఉన్నామా? ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఒకవేళ నువ్వు ప్రార్థనాపరుడు అయితే, ఒకవేళ నువ్వు భక్తిపరుడు అయితే, ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే, ఒకవేళ నువ్వు పరిశుద్ధుడు అయితే, ఒకవేళ నువ్వు యేసుప్రభువు వారిని వెంబడిస్తున్న నిజమైన క్రైస్తవుడు అయితే, నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఆకలిగొన్న వారి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఆహారం ఇచ్చే రీతిగా దయగలిగిన మనసు, జాలి కలిగిన మనసు, వినయమును ధరించుకోవాలని దేవుని వాక్యము మనం గడిచిన కార్యక్రమాల్లో నేర్చుకున్న రీతిగా వాటిని నువ్వు ధరించుకున్నావా? ప్రియులారా, గోధుమలు గురుగుల వలె ఆ యొక్క ఉపమానంలో మనం చదువుకున్న రీతిగా ఈ రోజున ఆ యొక్క నీతి కలిగిన వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా? ధరించుకుంటే గొర్రెలకు ఉండవలసిన లక్షణాలే నీకు ఉంటాయి, గొర్రెలకు ఉండవలసిన స్వభావమే నీకు ఉంటుంది. ఆ గొర్రెలు ఎవరో కాదండి, నీతిమంతులు, నీతి కలిగి జీవిస్తున్నారు. వారు ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టారు, దప్పిగా ఉన్న వారికి దాహము తీర్చారు, బట్టలు లేని వారి పట్ల వారు జాలి కలిగి దయ కలిగి వారు బట్టలు వారికి ఇచ్చారు. ప్రియులారా, ఇదే మాట వస్త్రాల విషయానికి మనం వచ్చినప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో మనము చూస్తాము. తబిత అనబడిన దోర్కా అనే ఒక స్త్రీ ఎంత చక్కటి పరిచర్య చేసిందామె, ఎంత చక్కటి పరిచారకులుగా ఉన్నదామె. ప్రియులారా, ఒక పరిచారకులుగా ఉండి ఆమె దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి మహిమపరుస్తూ తన క్రియల ద్వారా దేవుని నామాన్ని ఘనపరుస్తూ అనేకులకు సహాయము చేసింది. ఒక పరిచారకురాలు ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఎదిగింది. ఈ రోజున నువ్వు దిగంబరిగా ఉన్న వారి పట్ల నీ ప్రవర్తన ఎలా ఉన్నది? నీ జీవితం ఎలా ఉన్నది? కొంతమంది అనుకుంటున్నారు, నేను ప్రార్థిస్తే సరిపోతుంది, ఉపవాసం ఉంటే సరిపోతుంది, నాకు నేను భక్తిగా ఉంటే సరిపోతుంది, నేను పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది, నేను దేవుని మందిరంలో ఉంటే సరిపోతుందని ఆకలిగొన్న వారిని నిర్లక్ష్యం చేసేవారు చాలా మంది ఉన్నారు. దప్పిగా ఉన్న వారిని నిర్లక్ష్యం చేసేవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది రోగాలతో బాధపడుతూ ఇబ్బందుల్లో ఉంటే కనీసం వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ రోగము మరి తగ్గిందా, నువ్వు బాగున్నావా, స్వస్థపరచబడ్డావా, కనీసం పరామర్శించేటటువంటి అలవాటు కూడా మన క్రైస్తవ సహోదరి సహోదరులలో అనేకులకు లేదు అనే విషయాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ ఉద్యోగం పట్ల, నీ యొక్క సంపాదన పట్ల, నీ యొక్క వ్యాపారం పట్ల, నీ పనుల పట్ల నువ్వు ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నావే కానీ దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆకలిగా ఉన్న వారి పట్ల, దప్పిగా ఉన్న వారి పట్ల, దిగంబరుల పట్ల, రోగుల పట్ల, చెరసాలలో ఉన్నవారి పట్ల నీ వైఖరి ఎలా ఉన్నది? నీ ప్రవర్తన ఎలా ఉన్నది? నీ పద్ధతి ఎలా ఉన్నది? నీ భక్తి జీవితం ఎలా ఉన్నది? నీ ఆత్మీయత ఎలా ఉన్నది? ఈ రోజు నువ్వు ప్రశ్నించుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ మాటను బట్టి దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీకున్నది కొంచెమైనను ఆ కొంచెములో నుండే పక్కవాడితో అనగా నీ సహోదరుడి పట్ల ఇలాంటి చక్కటి ఆత్మీయ లక్షణాలు కలిగి సహోదర భావముతో ఒకరి పట్ల ఒకరు, ఒకరి కష్ట దుఃఖాల్లో ఒకరు పాలు పంచుకొని, ఒకరి యొక్క సమస్యలు ఇంకొకరు పాల్గొని, ఒకరికొకరు సహకరించుకొని సహాయము చేసేటటువంటి ఓ చక్కటి గుణము ఈ రోజున క్రైస్తవ ప్రపంచానికి ఉండాలి. నీతిమంతులు చేసినటువంటి పని. ఆ నీతిమంతులు అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు ఆకలికొని మా దగ్గరికి వచ్చావు, ఎప్పుడు దప్పికకొని మా దగ్గరికి వచ్చావు, నువ్వు ఎప్పుడు చెరసాలలో ఉన్నావు, నువ్వు ఎప్పుడు రోగిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు? అయితే నీతిమంతుల వైపు చూసి యేసయ్య అంటున్నాడు, మన 40 వచనం చదివినట్లయితే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు. చాలండి, ప్రపంచానికి చేయవలసిన అవసరం లేదు, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న వారికి చేయవలసిన అవసరం లేదు. మన కళ్ళ ముందు కనిపించేటటువంటి అల్పులైన సహోదరుల పట్ల మనము ఈ వైఖరి కలిగి ఉంటే అది మనకు ఆశీర్వాదం మాత్రమే కాదండి, పరలోక రాజ్యం వైపు మనల్ని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అద్భుతమైన సందేశం ఈ రోజున నీ కొరకే దేవుడు పంపించి ఉన్నాడు. ఆ అద్భుతమైన సంతోషం ఏంటో తెలిసిన, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఒక గొప్ప అలవాటు నీకు ఉండాలి, ఒక గొప్ప లక్షణం నీకు ఉండాలి. అదే ఇక్కడ గొర్రెలు చేసినటువంటి పని నువ్వు చేయగలగాలి. ఆ గొర్రెలను చూసిన దేవుడు, ఆ నీతిమంతులను చూసిన దేవుడు, కుడివైపున ఉన్న వారిని చూసిన దేవుడు అంటాడు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఈ నా రాజ్యమును మీరు స్వతంత్రించుకోనండి అన్నాడు. అంటే ఆ గొర్రెలు ఎంత చక్కటి ఆశీర్వాదకరమైన పని చేశారో మనల్ని మనం ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఇంకొక భాగాన్ని మనం చూసినట్లయితే 41వ వచనంలో ఇప్పుడు ఎడమ వైపుకి వెళ్ళిపోదాం. ఎడమ వైపున ఎవరున్నారో వారు ఏం చేశారు? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఎడమ వైపున ఉన్న వారిని చూసి శపించబడిన వారలారా అంటాడు. అదే మాటను మనము చూసినట్లయితే ప్రియులారా,
34వ వచనంలో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని కుడివైపున ఉన్న వారిని చూసి అన్నాడు, ఎడమ వైపున ఉన్న వారిని చూసి అంటున్నాడు శపించబడిన వారలారా. శపించబడినటువంటి అనుభవము వారు కలిగి ఉన్నారు ప్రియులారా. కారణం ఏంటంటే అపవాది యొక్క అనుచరుల కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ నిత్య ఆజ్ఞలోనికి వారు పోవలసి వచ్చింది. వారిని చూచి ప్రభు అంటాడు, ఆ నిత్య ఆజ్ఞలోనికి మీరు పోవుడి. ఎందుకు తెలిసినా, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేరు. నేను దప్పిక కొని ఉన్నాను, మీరు నాకు దాహము తీర్చలేరు. అందుకనే వీరు శపించబడినటువంటి వారుగా మారిపోయారు. ఎడమ వైపున నించున్నారు, మేకల యొక్క గుంపులో వారు ఉన్నారు. ప్రియులారా, మనం గమనించినట్లయితే మేకలకున్న ఒక లక్షణం ఏంటో తెలిసిన, గొర్రెలు మేకలు సాధారణంగా ఒకే రీతిగా మనకు కనబడతాయి. గొర్రెలు మేకలు ఒకే రీతిగా మనకు కనబడతాయి. కానీ గొర్రెకుండే అలవాటు ఏంటో తెలిసిన, తన పని తాను చేసుకుంటూ, తన వైపే తాను చూస్తూ, తనకు కావలసింది మాత్రమే, తనకు సమృద్ధినిచ్చేది మాత్రమే తినేసి సంతృప్తిగా ఉంటుంది, తృప్తిపరచబడుతుంది. కానీ మేక యొక్క లక్షణం అలా కాదండి. ప్రతిదీ చూస్తుంది, ప్రతిదీ ఆశిస్తుంది, ప్రతిదాన్ని తింటుందండి. కొన్ని సందర్భాల్లో చెడు వస్తువులను కూడా మేక తింటుంది ప్రియులారా. గొర్రె అలా తినదండి. ఈరోజు గొర్రెలుగా పిలువబడుతున్న క్రైస్తవులు నీతిమంతులుగా, లోకములో ఉన్న ప్రతిదానిని చూడకుండా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా ఆశించినప్పటికీ కూడా తమను తాము చంపుకుంటారు, రిక్తులుగా చేసుకుంటారు, దేవునికి లోపడతారు, ప్రతిదానిని ఆశించరు, ప్రతిదానిని చూడరు. గొర్రెలకుండే లక్షణమే క్రైస్తవులు, నీతిమంతులు అలాంటి అలవాట్లు, అలాంటి లక్షణాలే కలిగి ఉంటారు. మేక లోకములో అనగా మేక వలె ఉన్నటువంటి మనుషులు లోకములో ఉన్న ప్రతిదీ ఆశిస్తారు. సంపద వైపు, ధనము వైపు, ఆస్తివాస్తుల వైపు, ఉద్యోగాల వైపు దేవుణ్ణి విడిచిపెట్టి పైకి మాత్రమే భక్తి కలిగిన వారి వలె ఉంటూ ఆ భక్తిలో ఉండే శక్తిని ఆశ్రయించకుండా లోకంలో కూరుకుపోయి లోకస్తులతో చేరి లోక పాపములో పడిపోతుంటారు ప్రియులారా. అది మేకలకుండే లక్షణమే. నామకార్థ క్రైస్తవులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవారు, దేవునికి అయాసకరంగా జీవించేవారు అలాగనే బ్రతుకుతారు. లోకములో ఉన్న ప్రతిదానిని కూడా చూస్తారు. ఈ మేకల వైపు చూసి ప్రభు అంటున్నాడు, శపింపబడిన వారలారా, ఇదిగో దుష్టుడి కొరకు, తన అనుచరుల కొరకు నేను సిద్ధపరిచిన ఆ నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అన్నాడు. అంటే వారు ఎంత దౌర్భాగ్యులో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. అయితే వీరు కూడా అలాగనే అడుగుతారు, నువ్వెప్పుడు ఆకలిగొని ఉన్నావు, ఎప్పుడు దప్పికగొని ఉన్నావు, ఇలా అడిగినప్పుడు ప్రియులారా, మరి అక్కడ వార్త అంటున్నాడు, నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగాను. అందుకు మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనినైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక, ఒకనినైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని వారితో చెప్పి, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవదురు అనే మాటను చివరిలో ముగిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, వీరు నిత్య శిక్షకు అనగా ఎడమ వైపున ఉన్న వారిని చూచి వీరు నిత్య శిక్షకు పాత్రులు అన్నాడు. కుడివైపున ఉన్న వారిని చూసి వీరు నిత్య జీవమునకు పాత్రులు అన్నారు. ఏ దాన్ని నేను ఆశించాలనుకుంటున్నావు ఈ రోజున? ప్రతి క్రైస్తవుడి యొక్క గురి ఏంటంటే నిత్య జీవాన్ని పొందుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఆ రీతిగానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ దశలో ఎంతో పరిశుద్ధంగా, ఎంతో పవిత్రంగా, ఎంతో నిఖచ్చితముగా, ఎంతో నిగ్రహముగా జీవిస్తాడు ప్రియులారా. కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిశుద్ధులను పడవేయాలని సాతానుడు మరి కంకణం కట్టుకుంటూ ఉంటాడు. వాడి ఉచ్చులో పడకుండా, వాడి కబంధ హస్తాలలో చిక్కకుండా వాక్యము ద్వారా జీవితాలను బలపరుచుకొని ప్రతిదానిని కూడా ఆశించకుండా పవిత్రతను కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని జీవించే గొర్రెలే నీతిమంతులు, నిజమైన క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించేవారు, నిత్య జీవానికి వారసులు అయ్యేటటువంటి వారన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. యెషయా గ్రంథం మనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దేవునికి స్తోత్రములు. ఎంత అద్భుతమైన మాట చూడండి. మీకు మేలు కలుగునని
నీతిమంతులతో చెప్పుము. ఎవరండి నీతిమంతులు? రెండవసారి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభు రానయ్యున్నాడు. ఆ సమయంలో సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడినప్పుడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను వేరుపరిచారే, ఆ గొర్రెలే నీతిమంతులు. ఆ కుడివైపున ఉన్నవారే నీతిమంతులు. వారితో చెప్పుము ఏమని? వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ప్రియ సంగమా, విసిగిపోయావా? నిరాశ పడుతున్నావా? దుఃఖసాగరంలో ఉన్నావా? నాకే ఎందుకు ఈ శోధన, నాకే ఎందుకు ఈ అవమానం, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ ఇబ్బంది, నాకే ఎందుకు ఈ శ్రమలు అని ఆలోచిస్తున్నావా? నీతి కలిగిన నీ క్రియలను కాపాడుకో, నీతి కలిగిన నీ ప్రవర్తనను అలాగే పట్టుకో. దేవుడు అంటున్నాడు, వారితో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. నిజాయితీగా ఉన్న సమయంలో లోకములో సాతానుడు నిన్ను అనేక రకాలుగా శోధించినప్పటికీ కూడా నీవు నీతి కలిగిన ప్రవర్తనను అలాగనే పట్టుకొని ఉండాలి. నీతి కలిగిన క్రియలు అలాగనే నువ్వు చేస్తూ ఉండాలి. ఖచ్చితముగా తప్పకుండా నీతిమంతులు తమ క్రియల ఫలమును అనుభవిస్తారని యెషయా గ్రంథంలో రాయబడిన మాట నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు జరిగించబోతున్నారు. నీతి కలిగిన నీ ప్రవర్తన విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండు. నీ నీతిని విడిచిపెట్టకు. అదే యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. అవును కదండి, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉంటుందంట. ఆత్మీయ ప్రయాణంలో శోధనలు తప్పవు, సమస్యలు తప్పవు, ఇరుకులు ఇబ్బందులు తప్పవు. కానీ వాక్యము సెలవిస్తా ఉంది, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉంటుంది, ఎత్తు పల్లాలు ఉండవు, సమముగా ఉంటుంది. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయువాడు. ఆయనే ఆ త్రోవను సరళము చేయుచుండగా, ఆయనే ఆ మార్గమును సమముగా చేయుచుండగా ఇక నీకు నాకు ఎందుకు దిగులు, నీకు నాకు ఎందుకు ఇంకా భయము? నీ భయాన్ని తీసివేసేయి, ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు. ఆయన ధైర్యశీలి, ధైర్యమునిచ్చే దేవుడైన. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు ప్రియ సహోదరుడా. ఆఖరి మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముగింపులో ఇదే మాట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమ, ఆ మాట ఏంటంటే, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో అనేకుల మనస్సాక్షి ఎలాగైపోయిందో తెలిసినా, వాత వేయబడిన మనస్సాక్షి. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ప్రియ సంగమా, వయసులో చిన్నవాడా, పెద్దవాడా, మనవాడా, పరాయివాడా, పరిశుద్ధుడా, ఇంకొకటి ఏంటి అనేది మనము చూడకూడదు. కానీ ఉపదేశాన్ని ఇస్తున్నటువంటి వారిని మనము చూడకుండా ఉపదేశమును మనం అంగీకరించే వారిగా ఉండాలి. కానీ క్రైస్తవ ప్రపంచంలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, అనేకులు దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ ఉపదేశము చేసే ఒక మనుషుల్ని చూసి ఆ మనుష్యుని బట్టి విశ్వాసంలో నుంచి పడిపోతున్నారు. ఆ మనుష్యుని మాటను నిర్లక్ష్యము చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పిపోతాడండి, తప్పకుండా అది జరగవలసిందే. అందుకే దేవుని బిడ్డలారా, ఉపదేశాన్ని మనం అంగీకరించాలి. ఉపదేశాన్ని మనం అంగీకరిస్తే జీవ మార్గంలోనికి వెళ్ళిపోతాం. ఈరోజు మనం నేర్చుకున్న అంశం, నీతిమంతులుగానే ఉండాలి అనుకుంటే ఆకలిగొన్న వారికి నువ్వు ఆహారం పెట్టు, దప్పిగా ఉన్న వారికి నువ్వు దాహం ఇమ్ము, దిగంబరులుగా ఉన్న వారికి వస్త్రాలు ఇవ్వు, చెరసాలలో ఉన్న వారిని చూడడానికి వెళ్ళు, రోగులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించు, వారి కొరకు ప్రార్థన చేయి. అయితే నువ్వు గొర్రెల వైపుగా ఉంటావు, కుడి వైపున ఉంటావు. లోకము పుట్టినది మొదలుకొని దేవుడు నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును నీవు స్వతంత్రించుకోగలుగుతావు. ప్రియులారా, ఇదే ఈరోజు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీకు ఇస్తున్న ఉపదేశం. ఈ ఉపదేశాన్ని వింటున్నావు కదా, ఈ గద్దింపు నేను వింటున్నావు కదా, అయితే లోబడాలనుకుంటున్నావా? లోబడితే, ఉపదేశాన్ని అంగీకరిస్తే జీవ మార్గమునకు నీవు పోతావు. అనగా వీరు నిత్య శిక్షకు, వీరు నీతిమంతులు నిత్య జీవమునకు పోదు అని రాశాడు కదండి మత్తయి సువార్త 26వ అధ్యాయము ఆఖరి వచనంలో ఇదే మాట అండి. నువ్వు నిత్య శిక్షకు పోతావు. ఎప్పుడు తెలిసినా, గద్దింపును అసహించుకుంటే, గద్దింపు లోబడకపోతే,
నీవు నిత్య శిక్షకు వెళ్తావు. ఉపదేశాన్ని అంగీకరించకపోతే నీవు నిత్య శిక్షకు వెళ్తావు. కానీ ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే జీవ మార్గమునకు పోతావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. గద్దింపునకు నువ్వు లోబడితే నువ్వు త్రోవ తప్పకుండా నీతి మార్గం వైపుగా నువ్వు నడుస్తూ ఉండగా ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ఇదే దేవుడు నీకు అందిస్తున్నటువంటి గొప్ప అద్భుతమైన ఉపదేశం. ఈ ఉపదేశమును నీవు అంగీకరించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమము ఎంతో ప్రయాసముతో, ఎంతో మంది భక్తులు చేస్తున్న ప్రార్థన సహకారముతో, ఎంతో మంది పరిశుద్ధులు ఇస్తున్న సహకారముతో, ఎంతో ప్రార్థనా పూర్వకముగా దేవుని ఆత్మచేత ప్రేరేపణను బట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ రీతిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. కేవలము నామకార్థముగా కాదు ప్రియులారా, దేవుని పరిశుద్ధులను నీతి మార్గము వైపు నడిపిస్తూ వారు తొట్టిల్లకుండా ఉండటానికి, నీతి మార్గము వైపు వారు నడుస్తూ ఉండగా వారు త్రోవ తప్పిపోకుండా ఉండటానికి ప్రభు రెండవసారి లోకానికి వచ్చినప్పుడు ప్రతి వారు ఎత్తబడినట్లుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అల్పుడను అయోగ్యుడను దీనుడనైన నన్ను నిలబెట్టుకున్నాడు. నా ద్వారా మీతో మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉపదేశమును నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన గద్దింపునకు నువ్వు లోబడినట్లయితే కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, మహోన్నతురా, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఈ రోజున మీ యొక్క ఉపదేశమును, మీ గద్దింపును మేము అంగీకరిస్తున్నాం ప్రభువా. అవును నాయనా, ఈ లోకానికి రెండవసారి మీరు వచ్చినప్పుడు మీ ఎదుట సమస్త మనుషులు పోగు చేయబడతారు. గొర్రెలను కుడివైపున, మేకలను ఎడమ వైపున మీరు నిలబెట్టుకుని పోతున్నారు. మేమందరము ఆ గొర్రెల వైపున ఉండాలి, మేమందరము ఆ నీతిమంతుల వైపుగా ఉండాలి. ఆ రీతిగా మా క్రియలు కూడా ఉండాలి. నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవిస్తారు అని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మేము పట్టుకున్న ఆ భక్తిని, మేము చేస్తున్న ఆ నీతి క్రియలు విడిచిపెట్టకుండా ఆ క్రియల ఫలము మేము అనుభవించినట్లుగా మీ కృప దయచేయండి. ఈరోజు మేము మీ వాక్యాన్ని విన్నాం, మీ ఉపదేశాన్ని అంగీకరిస్తున్నాం, మీ గద్దింపునకు లోబడుతున్నాం. గొర్రెల వైపున నిలబెట్టుకొనమని, నీతిమంతుల మార్గం వైపు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి నీ కుమారుడు కుమార్తెను దీవించండి. వారి ఇబ్బందులను, వారి కష్టాలను, వారి సమస్యలను, వారి అనారోగ్యమును సమస్తమును మీ చేతుల్లో పెడుతున్నాం. వారి ప్రార్థన అంగీకరించి వారి జీవితంలో గొప్ప కార్యములు మీరు జరిగించి సకల ఆశీర్వాదమును, సర్వ సమృద్ధిని వారికి మీరు దయచేయండి. అలాగే ప్రభువా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తూ, మా రక్షకుడు విమోచకుడు త్వరలో మనయున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అని మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.